ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి మటన్ బిర్యానీ? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పెప్పర్ చికెన్, చికెన్ కబాబ్, లివర్ ఫ్రై, మటన్ చాప్. ఓన్లీ తక్కువ మెనూ ఐటమ్స్ తక్కువ మేడం. ఒక గొర్రెపెట్టని కట్ చేస్తే దాంట్లో లివర్ కానీ ఏం చిక్కుతుందో అంతే చేస్తాం, ఎక్స్ట్రా ఏది చేయం. గొర్రెలను ఆల్రెడీ మీరు తీసుకొచ్చేసి ఇక్కడే అంతా క్లీనింగ్ చేసి చేస్తారు కాబట్టి మొత్తం అందులో ఏమేమి ఉంటాయో అన్ని చేస్తారనమాట. అండ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా పెట్టుకోలేదండి, లిమిటెడ్ గా పెట్టుకున్నారు. ఆ వాటిల్లోనే క్వాలిటీ చూసుకొని మంచిగా చేసుకుంటున్నారు కాబట్టి ఇంత డిమాండ్ అయితే ఉంది. అండ్ వెంకటేష్ గారు నార్మల్ గా అయితే మీకు ఇంకా ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్? నా 2 ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇంకోటి సర్జాపూర్లో చేస్తాను. ఇది బిలేషివాలే మెయిన్ రోడ్ మేడం. ఎన్నూరు మెయిన్ రోడ్, బిలేషివాలే మెయిన్ రోడ్. ఇది నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ బైరతి పక్కలో ఉంది మేడం. బైరతి పక్కలో అక్కడ ఎలా ఉంటుంది బిజినెస్? అక్కడ కూడా అన్ని ప్లేసుల్లోనూ జనాలు వస్తారు మేడం. అది ఇంకోటి సర్జాపూర్లో రీసెంట్ గా ఓపెన్ చేస్తా ఉన్నాం. ఇంకా 1 month 2 months లో ఓపెన్ చేస్తాం. సో మనం బిర్యానీలో ప్రతి చోట కూడా మనం తర్వాత హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ కూడా వచ్చేస్తుందండి మల్లికా బిర్యానీ, రెడీగా ఉండండి మీరు కూడా. అండ్ ఇక్కడ మనం మామూలుగా చూసినట్లయితే కనుక మేము కూడా షాక్ అయ్యాము, ఇంత క్రౌడ్ ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాం మేము. బట్ టేస్ట్ బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇంకా మేమైతే అయిపోయిన తర్వాత అయితే టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందో. బట్ బాగుంటేనే కదా ఇంతమంది జనాలు వస్తారు, సో తప్పకుండా బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ మామూలుగా మనం చూసినట్లయితే ఐటమ్స్ కూడా మీరు చాలా తక్కువ ఐటమ్స్ పెట్టారు. చాలా తక్కువ ఐటమ్. ఎందుకు తక్కువ అంటే మల్టీ కజన్ రెస్టారెంట్ లో మీ ఐటమ్ మెయింటైన్ చేయని కాదు, మళ్ళీ అవంతా ఎత్తి పెట్టుకోవాలి. యావత్ ఎప్పుడు వెళ్ళా అదంతా ప్రాసెస్. ఎవరు ఏ ఐటమ్ అడుగుతారో తెలియదు. బట్ నేను ముందుగానే చెప్తాను, నా దగ్గర ఇదే ఐటమ్ ఉంది, అది ఫ్రెష్గా ఉంది, మీరు వచ్చి తినండి అని నా కాన్సెప్ట్ ఉంది మేడం. సో భగవంతుడు కష్టపడిన దానికి నాకు మంచి ప్రతిఫలం దీంట్లో ఇచ్చారు. అండ్ చికెన్ ఎక్కువ వెళ్తుందా మీకు, మటన్ ఎక్కువ వెళ్తుందా బిర్యానీ? మటన్ మేడం, మటన్ ఎక్కువ. కబాబ్ ఎక్కువ పోతుంది. ఈరోజు కబాబ్ 400 kg పైన పోతుంది.